హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది డ్రై. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే ఒక అద్భుతమైన ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. తానేంటంటే విలేజ్ లో ఉండేవాడు, కాకపోతే ఇక్కడికి వచ్చి సిటీకి వచ్చేసి బాగా చదువుకొని ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. అదే సమయంలో హీరోకి విలేజ్ నుంచి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ దేనికి సంబంధించిందంటే విలేజ్ లో హీరోకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతని పేరు ల్యూక్ అనమాట. అతనేంటంటే తన భార్యని తన కొడుకుని గన్నుతో కాల్చి చంపేసి తాను కూడా కాల్చుకొని చనిపోయాడు. కాకపోతే మనోడుకు అప్పుడే పుట్టిన ఒక పాప ఉంది. ఆ అమ్మాయిని మాత్రం ఏమీ చేయకుండా అలా వదిలేశాడు. అలా ముగ్గురు చనిపోయిన తర్వాత వాళ్ళ ముగ్గురికి అంత్యక్రియలు చేస్తారు కదా, ఆ అంత్యక్రియలకు రమ్మని చెప్పేసి ల్యూక్ వాళ్ళ నాన్న హీరోకి లెటర్ రాస్తాడు. దాంతో హీరో కూడా సరే వెళ్దామా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. సర్లే ఫ్రెండ్ కదా అని చెప్పేసి మన కథలో హీరో కూడా ఆ విలేజ్ కి బయలుదేరి వెళ్తాడు. అది కూడా హీరో చాలా సంవత్సరాల తర్వాత ఆ విలేజ్ కి వెళ్తున్నాడు. బేసికల్ గా హీరో వాళ్ళ విలేజ్ లో ఏంటంటే వర్షం పడి దగ్గరగా చాలా రోజులైంది. అందుకని వాళ్ళు ఏంటంటే వ్యవసాయం చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలాంటి ఊరికి హీరో వెళ్ళిన తర్వాత ఆ ఫ్యూనరల్ జరిగే ప్లేస్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ తన ఫ్రెండ్ ఫోటోస్ వేసి చూపిస్తూ ఉంటాడు అనమాట. ఆ ఫోటోస్ చూసిన తర్వాత హీరోకి ఒక విషయం గుర్తొస్తుంది. కథ కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మన కథలో హీరో ఫ్రెండ్ ల్యూక్ ఉన్నాడు కదా, మనోడు గ్రెచ్ అని ఒక అమ్మాయితో కలిసి, ఆ తర్వాత హీరో ఏమో బిల్లీ అని ఒక అమ్మాయితో కలిసి సరదాగా వాళ్ళ ఊర్లో ఉన్న ఒక చెరువుకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బేసికల్ గా వీళ్ళు నలుగురు బాగా ఫ్రెండ్స్ అనమాట. హీరోల ఫ్రెండ్ ల్యూక్ ఉన్నాడు కదా, తనతో పాటు ఉన్న గ్రిచ్ అనే అమ్మాయి హీరోకి ఎదురొస్తుంది. ఎదురొచ్చిన తర్వాత ఎలా ఉన్నావు అని చెప్పేసి పలకరిస్తుంది. హీరో కూడా పలకరించి సరే లోపలికి వెళ్తారని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత లోపల భోజనం జరుగుతుంటాయి అనమాట. అక్కడ ల్యూక్ వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే మా అబ్బాయి గురించి మీ అందరికి తెలుసు, వాడు తన భార్యని తన కొడుకుని కాల్చి చంపేంత దుర్మార్గుడు కాడు, నాకు ఎందుకో మొత్తానికి ఏదో తప్పు జరిగిందని చెప్పేసి అంటూ ఉన్నప్పుడు అక్కడున్న ఒక అతను మాత్రం అవునమ్మా నీ కొడుకు చాలా మంచోడమ్మా, వాడంత మంచోడు ఈ ప్రపంచంలో ఎవడు లేడని చెప్పేసి ఒక అతను అతి దారుణంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు గ్రిచ్ ఏముంటుందంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పేసి ఆ గొడవని ఆపేస్తుంది. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే వీళ్ళు నలుగురు వెళ్లి ఒక చోట బాగా స్విమ్మింగ్ చేశారు కదా, ఒక చెరువు, అక్కడికి వెళ్తాడు. ఒక్కడే వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తున్నప్పుడు కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. హీరోతో పాటు ఎవరైతే క్లోజ్ గా ఉన్న అమ్మాయి ఉందో బిల్లీ అనే అమ్మాయి, ఆ అమ్మాయి చనిపోయి ఉంటుంది. ఆ అమ్మాయి శవాన్ని అక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు. కట్ చేస్తే కథ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే హీరో కొంచెం యంగ్ వయసులో ఉన్నప్పుడు బిల్లీ అనే అమ్మాయి ఆ చెరువులోనే చనిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మన కథలో హీరో ఏం చేస్తాడంటే ల్యూక్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మా నాన్నని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత వాళ్ళిద్దరు ఏమంటారంటే నేను ఇక్కడ పిలవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి, అంతేకాకుండా నువ్వు సిటీలో డీల్ చేస్తున్న కేసుల గురించి మా అబ్బాయి ఎప్పుడు నీ గురించి చెప్తూనే ఉంటాడు. ఇప్పుడు నిన్ను పిలవడానికి రీజన్ ఏంటంటే మా అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోలేదు, మా అబ్బాయిని వేరే వాళ్ళు చంపారేమో అని చెప్పి నాకు డౌట్ గా ఉంది. ఇంకా ముఖ్యంగా ఈ ఊర్లో సరిగా పంటలు పండట్లేదు, ఎందుకంటే వర్షాలు పడట్లేదు. ఆ సమయంలో మా వాడు బాగా అప్పులు చేశాడు. ఒకవేళ అప్పులు తీసుకున్న వాళ్ళు మా వాడిని ఏమైనా చేశారో కొంచెం భయంగా ఉంది. కాబట్టి వాడు ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నాడో ఒక పెద్ద లిస్టే ఉంది. దాన్ని ప్రాపర్ గా అనాలిసిస్ చేసి ఆ హంతకుడు ఎవరో కొంచెం కనిపెడతావా అని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అంటుంది అనమాట. ఇది విన్న తర్వాత హీరో ఏమంటాడంటే చూడండి నేను ఏదో ఫ్యూనరల్ కి రమ్మన్నారు కదా అని వచ్చానండి, నాకు దీనికి లింక్ పెట్టబాగండి అని చెప్పేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ల్యూక్ వాళ్ళ నాన్న వచ్చి ఏమంటాడంటే ఒరే బాబు 20 ఏళ్ల క్రితం బిల్లీ చనిపోయినప్పుడు నువ్వు నా కొడుకు ఒక అబద్ధం చెప్పారు గుర్తుందా, కుందేళ్ళని వేటాడడానికి వెళ్ళానని. ఆ అబద్ధాన్ని ఇప్పుడు అందరి ముందు చెప్తాను కాబట్టి నోరు మూసుకుని మేము చెప్పింది చేయని చెప్పడంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఈడేంటి 20 ఏళ్ల క్రితం విషయాన్ని ఇప్పుడు బయట తీస్తున్నాడని చెప్పేసి ఎందుకంటే ఇలా బ్లాక్ మెయిల్ చేస్తారు, ఇప్పుడు మీకేంటి మీ అబ్బాయి ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాడో ఆ లిస్ట్ మొత్తం బయటకి తీసి ప్రాపర్ గా అనాలిసిస్ చేసి చెప్పాలి, అంతే కదా నేను చేస్తానని చెప్పేసి హీరో ఒప్పుకుంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మన కథలో హీరో, ఆ తర్వాత బిల్లీ, ల్యూక్, ఆ తర్వాత గ్రిచ్ వీళ్ళ నలుగురు కలిసి చెరువుకి వెళ్ళి ఈత కొడుతున్నారు కదా. అప్పుడు ఆ ల్యూక్ గడ ఏం చేస్తాడంటే బిల్లీని పట్టుకొని నీళ్ళలో ముంచేసి గట్టిగా అదిమి పెడతాడు అనమాట. ఆ అమ్మాయి ఏమో నాకు ఊపిరాట్లేదని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. అయినా సరే మనోడు నవ్వుతూ ఉంటాడు. వెంటనే గ్రిచ్ వచ్చేసి నీకైనా పిచ్చి పట్టిందని చెప్పేసి ఆ అమ్మాయిని పైకి తీసుకొస్తుంది. అది జరిగిన ఫ్లాష్ బ్యాక్. ప్రజెంట్ లో మన కథలో హీరోకి ఏంటంటే ఒక డౌట్ వచ్చేస్తుంది, ఈడప్పుడే ఇంత తెంగరగా చేసేవాడు, ఒకవేళ వీడే వీళ్ళ కుటుంబాన్ని చంపేసుకుని వీడు కూడా చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి హీరో అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. మన కథలో హీరో ఇప్పుడు చనిపోయిన ల్యూక్ వాళ్ళ నాన్నకి మాట ఇచ్చాడు కదా చూస్తానని చెప్పేసి, దాంతో అదే ఊర్లో ఉందామని చెప్పేసి ఒక హోటల్కి వెళ్తాడు రూమ్ రెట్టి తీసుకుందాం అని చెప్పేసి. అదే హోటల్లో ఉదయం ఒక అతను గొడవ చేశాడు కదా, అతను ఉంటాడు. బేసికల్ గా అతను ఎవరో కాదు, చనిపోయిన బిల్లీ వాళ్ళ అన్నయ్య అనమాట. బిల్లీ వాళ్ళ అన్నయ్యకి ఏంటంటే హీరో అన్న లేకపోతే హీరో వాళ్ళ ఫ్రెండ్ ల్యూక్ అన్నా సరే కొంచెం కోపం అనమాట. ఎందుకంటే వాళ్ళే బిల్లీని చంపేసి ఉంటారని చెప్పేసి ఆ బిల్లీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్న అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ల్యూక్ వాళ్ళ నాన్న అన్నాడు కదా, ఆ బిల్లీ చనిపోయిన రోజు మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు, అడిగితేనేమో కుందేళ్ళని వేటాడటానికి వెళ్ళారని చెప్పి అన్నారు, అది అబద్ధం నాకు తెలుసు అని చెప్పి అన్నాడు కదా. అలాగే ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు అదే అనుకుంటున్నారు. ఇంకా ముఖ్యంగా బిల్లీ వాళ్ళ అన్నయ్య
వాళ్ళ నాన్న కూడా అదే అనుకుంటున్నారు. దాంతో ఆ బిల్లీ వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే ఈ ఊరు వచ్చామా, ఫ్యూనరల్ అటెండ్ అయ్యామా, ఎక్కడి నుంచి వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి గానీ ఎక్కడికి ఎందుకు వచ్చామని చెప్పేసి మనోడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. అయినా సరే మన కథలో హీరో ఏం పట్టించుకోకుండా హోటల్లో రూమ్ తీసుకుని వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ల్యూక్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్లి చూస్తే వేరే హౌస్ లో ఒక పోలీసు ఉంటాడు అనమాట, లోకల్ పోలీసు. ఆయన అయితే వెతుకుతూ ఉంటాడు. అక్కడికి మన కథలో హీరో వెళ్ళటం వల్ల అతను హీరోని పరిచయం చేసుకుంటాడు. బేసికల్ గా హీరో పోలీస్ అని చెప్పేసి ఊర్లో ఉన్నందరికి తెలుసు కదా. అంతేకాకుండా ఈ పోలీసుకు కూడా తెలుసు. ఇంకా ముఖ్యంగా ఈ పోలీస్కి ఏంటంటే హీరో ఈ కేసు టేకప్ చేస్తున్నాడని చెప్పేసి ఎంతో ఆనందంగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే మనోడేమో పల్లెటూరులో పోలీసు, హీరో ఏమో సిటీలో ఉండి పెద్ద పెద్ద కేసులు డీల్ చేసేవాడు. సో మనోడు వచ్చేసి ఇక్కడ కేసు డీల్ చేస్తాడని చెప్పేసి ఇతనితో మనం ట్రావెల్ అవ్వచ్చు అని చెప్పేసి ఆ లోకల్ పోలీసు ఎంతగానో ఆనందపడతాడు. దాంతో మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఈ లోకల్ పోలీసుని లోపల తీసుకెళ్లి అసలు హత్య జరిగినప్పుడు ఎవరి బాడీ ఎక్కడుందని చెప్పడంతో ఆ లోకల్ పోలీసు కూడా సరే అని చెప్పేసి ల్యూక్ వాళ్ళ భార్య ఇక్కడ చంపేశారండి, ఆవిడకి 8 అడుగుల దూరంలో ఆవిడ కొడుకుని చంపేశారు, ఇంటికి ఇంకొంచెం దూరంలో ల్యూక్ కూడా చంపేశారని చెప్పడంతో హీరోకి ఏంటంటే డౌట్ వచ్చేస్తుంది. అదేంటి ఇద్దరిని ఇక్కడ చంపేసి మనోడు అక్కడికి వెళ్ళి చనిపోయాడు అని చెప్పేసి వెంటనే ల్యూక్ వాళ్ళ భార్య పనిచేసే స్కూల్కి వెళ్తాడు. ఎందుకంటే తన ఒక స్కూల్లో పనిచేసేది అనమాట. అక్కడికి వెళ్ళి ప్రిన్సిపల్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ల్యూక్ వాళ్ళ భార్య ఎప్పుడైనా డిఫరెంట్ గా బిహేవ్ చేసిందా లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఏమైనా గొడవలు ఉన్నాయని చెప్పడంతో ఆ ప్రిన్సిపల్ ఏమంటాడంటే అలాంటివి ఏమి లేవు కానండి, ఎప్పుడు చూసినా వాళ్ళ భర్త కొంచెం అప్పుల్లో ఉన్నాడు, బాగా ఇబ్బందిగా ఉందని చెప్పేసి అంటూ ఉండేది. సర్లే వాళ్ళ పర్సనల్ విషయాలు కదా అని చెప్పేసి నేను కూడా ఎక్కువ మాట్లాడలేవని కాదని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. అదే సమయంలో గ్రిచ్ అక్కడ ఉంటుంది అనమాట. బేసికల్ గా అదే స్కూల్లో గ్రిచ్ కూడా పనిచేస్తుంది. దాంతో హీరో వెళ్ళి తనతో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు చిన్నప్పుడు ఫ్రెండ్స్ కదా. అలా మాట్లాడుకున్నప్పుడు కథ కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా ల్యూక్ గడ్ ఏం చేశాడు, బిల్లిని తీసుకెళ్లి నీళ్ళలో ముంచేశాడు. కాకపోతే గ్రిచ్ కొంచెం గట్టిగా అరవటం వల్ల మనోడు వదిలిపెట్టాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఆ అమ్మాయి కూడా ఒక కొండ పక్క తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. కూర్చోబెట్టిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మగారు ఇచ్చిన చైన్ తీసుకొచ్చి తనకి మెడలో వేయమంటుంది అనమాట. సరే అని చెప్పేసి మనోడు కూడా ఇచ్చే ప్రాసెస్ లో అనుకోకుండా కొండ పక్కన పడిపోతుంది. నీకు దీన్ని పట్టుకున్న శక్తి కూడా లేదా అని చెప్పేసి తీయమంటుంది. దాంతో మనోడు కూడా సరే అని చెప్పేసి హీరో తీసి ఆ అమ్మాయికి మెడలో చైన్ వేస్తాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే బిల్లీకి ముద్దు పెడతాడు. దాంతో ఆ అమ్మాయి కూడా సిగ్గుపడి అక్కడ నుంచి నవ్వుకుంటూ పారిపోతుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. మన కథలో హీరోకు డౌట్ వస్తుంది. అదేంటంటే ల్యూక్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక లోకల్ పోలీసు ఉన్నాడు కదా, అసలు తను ఎందుకున్నాడు అక్కడ, ఆ వేరే హౌస్ లో ఎందుకు చెక్ చేస్తాడని చెప్పేసి హీరోకి డౌట్ వచ్చేసి డైరెక్ట్ గా లోకల్ పోలీస్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అడిగితే తానేమంటాడంటే సార్ బేసికల్ గా ల్యూక్ వాళ్ళ బాడీలో ఉంది బ్లూ కలర్ బుల్లెట్స్ అండి, కానీ మనోడి దగ్గర ఉన్న గన్ లో ఉంది రెడ్ కలర్ బుల్లెట్స్. అసలు ఈ బ్లూ కలర్ బుల్లెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి ఆ ఇల్లంతా వెతుకున్నానని చెప్పడంతో హీరో ఏమంటాడంటే సరే ఇదంతా పక్కన పెట్టు, ల్యూక్ ఎక్కడ చనిపోయి అక్కడికి వెళ్దామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ చనిపోయిన ప్లేస్కి వెళ్ళి చూస్తే అది ఒక పెద్ద చెరువు అనమాట. అక్కడ చాలా రోజుల నుంచి వర్షాలు లేవు కాబట్టి మొత్తం ఎండిపోయి ఉంటుంది. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఈ చెరువు చుట్టూ 3 స్థలాలు ఉంటాయి. అందులో ఒకటి ల్యూక్ది, ఆ తర్వాత బిల్లీ వాళ్ళ అన్న ఉన్నాడు కదా, వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్న వాళ్ళిద్దరిది అనమాట ల్యాండ్. అంతేకాకుండా జేమ్స్ అనే ఒక అతను కూడా ల్యాండ్ ఉంటుంది. సో ఈ 3 పక్క పక్కనే ఉంటాయి అనమాట. దాంతో హీరోకు డౌట్ వచ్చేస్తుంది ఒకవేళ ల్యాండ్ కోసం వీళ్ళు ఏమైనా చేశారేమో అని చెప్పేసి. అదే సమయంలో లోకల్ పోలీస్ ఏమంటాడంటే సార్ ల్యూక్ చనిపోయే ముందు కూడా జేమ్స్ తో తిరిగాడు సార్ ఆ రోజు అని చెప్పడంతో హీరో డైరెక్ట్ గా వెళ్ళి తనని ఎంక్వైరీ చేస్తాడు. సో దాంతో జేమ్స్ ఏమంటాడంటే సార్ మనోడు చనిపోయే ముందు కూడా నాతో పాటు తిరిగాడండి, 4 వరకు మేము కుందేలుని వేటాడు వచ్చామని చెప్పడంతో హీరోకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఆ కుందేలు పేరు వింటేనే అందులోనూ ల్యూక్ గడ్ కుందేలు వేటకి వెళ్ళాడంటేనే హీరోకి ఏదోలా ఉంటుంది అనమాట. ఎందుకో మనకు కూడా తెలియదు. మరో పక్క జేమ్స్ ఏమంటాడంటే సార్ 4 గంటల వరకు వాడితో తిరిగానండి, ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఇంటికి వచ్చేసి తన ఫ్రెండ్ ల్యూక్ గాడు ఎవడెవడి దగ్గర అప్పు తీసుకున్నాడో, ఎవడెవడు వీడి మీద అటాక్ చేసే ప్రమాదం ఉందో అని చెప్పేసి ప్రాపర్ గా అప్పుల పుస్తకాన్ని తీసి అనాలిసిస్ చేసి చూస్తే అసలు ఎవరి మీద హీరోకి డౌట్ రాదు. దాంతో మరుసటి రోజు హీరో యాస్టీస్ గా డైరెక్ట్ గా ల్యూక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారితో చెప్తాడు, చూడండి అమ్మా ఎవరి మీద డౌట్ రావట్లేదమ్మా, అంతగా అనుమానించదగ్గ మనుషులు కూడా లేరు కాబట్టి జరిగిందేదో జరిగిపోయిందని చెప్పేసి ఆవిడకి ధైర్యం చెప్తూ ఉంటాడు. దాంతో ఆవిడ కూడా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే ల్యూక్ వాళ్ళ భార్య లైబ్రరీ నుంచి కొన్ని పుస్తకాలు తెచ్చిందంటమ్మా, వాటిని రిటర్న్ ఇవ్వాలంటే అని చెప్పడంతో అవును బాబు అవి ఇంట్లో పెట్టుకుంటే బిల్లు ఎక్కువ పడుతుంది, వాటిని ఎవరిచ్చొస్తారో ఏమో అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే సరేనమ్మా నేను ఇస్తానని చెప్పేసి ఆ బుక్స్ తీసుకుంటాడు. తీసుకొని బుక్ ఓపెన్ చేసి చూస్తే అందులో హీరో డీల్ చేసిన కేసుకు సంబంధించిన పేపర్ కట్టింగ్స్ ఉంటాయి అనమాట. సో దీన్ని బట్టి హీరోకి అర్థం అవుతుంది తను సిటీలో డీల్ చేసిన కేసుకు సంబంధించిన పేపర్ కట్టింగ్స్ వీళ్ళ ముగ్గురు పిల్లలిద్దరు దాచిపెట్టున్నారని చెప్పేసి. అంతేకాకుండా ఇంకో రిసిప్ట్ ఉంటుంది అనమాట. ఆ రిసిప్ట్ వెనకాల గ్రాంట్ అని చెప్పేసి రాసి ఉంటుంది. గ్రాంట్ అంటే ఎవడో కాదు బిల్లీ వాళ్ళ అన్నయ్య. ఇంకా ముఖ్యంగా ఫ్యూనరల్ జరిగేటప్పుడు గొడవ పెట్టాడు కదా, అందులోని హీరో హోటల్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు వచ్చి ఇక్కడ కన్నా కదా మనోడే అనమాట. అసలు ఈడి పేరు ల్యూక్ వాళ్ళ భార్య ఎందుకు రిసిప్ట్ లో రాసిందని చెప్పేసి హీరోకి డౌట్ వచ్చేసి డైరెక్ట్ గా ఆ గ్రాంట్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే మనోడు ఏమంటాడంటే చచ్చిపోయింది కదా రాసింది కదా, కావాలంటే చచ్చిపోయిన
అని లేపడుగు, నన్ను ఎందుకు అడుగుతున్నావు, ఆవిడ ఎందుకు రాసుకుందో నాకేం తెలుసు అని చెప్పేసి చాలా వెటకారంగా మాట్లాడతాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ చెల్లి బిల్లీ చనిపోవడానికి కారణం మన కథలో హీరో అని చెప్పేసి ఈ గ్రాంట్ గడు బలంగా నమ్ముతూ ఉంటాడు. అందుకనే హీరోని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరో కోపం వచ్చేసి ఆ గ్రాంట్ గాని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారిస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు మనోడు ఏమంటాడంటే, నువ్వు ఎన్ని చెప్పినా సరే ఆ లూయి గాడు వాడి భార్య వాళ్ళ కొడుకు చనిపోయినప్పుడు అసలు నేను ఈ ఊర్లోనే లేను, వేరే ఊర్లో ఒక గేమ్ ఆడుకోవడానికి వెళ్ళాను, కావాలంటే సాక్ష్యాలు చెప్పడానికి కూడా ఉన్నారని చెప్పడంతో హీరో డౌట్ వస్తుంది. ఒకవేళ వీడే చంపేసి అక్కడికి వెళ్ళి అక్కడున్నానని చెప్పేసి చెప్పడానికి కొంతమంది మనుషులు పెట్టుకున్నాడేమో అని చెప్పేసి హీరో తన పక్కనే ఉన్న లోకల్ పోలీసుతో అంటాడు. దానికి ఈ గ్రాంట్ గడ్ ఏమంటాడంటే, చూడు నా చెల్లిని బిల్లీ చంపేసి నువ్వు నీ ఫ్రెండ్ ల్యూక్ గడ్ ఇద్దరు కుందేల్ని వేటాడటానికి వెళ్ళానని చెప్పేసి అబద్ధాలు చెప్పారు కదా, నేను మీలాంటి కాదు, నేను నిజమే చెప్తానని చెప్పడంతో హీరోకి చిరాకు వచ్చేస్తుంది. ఈడేంట్రా పద్దాకలు కుందేలు అంటున్నాడని చెప్పేసి, సర్లే ఇదంతా పక్కన పెట్టు, నేను చేసే ఎంక్వైరీలో నువ్వు గనక తప్పు చేసావు అని రుజువైందనుకో నీకు పడే శిక్ష మామూలుగా ఉండదు, కాబట్టి ఇప్పుడే ఒప్పుకో తప్పు చేస్తే అని చెప్పడంతో నేను మీలాంటి కాదు, నాకేం తెలియదని చెప్పంటాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి మనోని వదిలేస్తాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే, ఆ జేమ్స్ మీద కూడా కొంచెం డౌట్ గా ఉంది, కొంచెం వాడిని కూడా మైండ్ లో పెట్టుకుని వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంక్వైరీ చేయని చెప్పడంతో సరేనండి ఊర్లో ఉన్న ప్రతి ఒక్క సీసీ ఫుటేజ్ నేను చెక్ చేస్తానని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో లూక్ వాళ్ళ భార్య స్కూల్కి వెళ్ళి తన భార్యని పికప్ చేసుకుని ఇంటికి వచ్చే వీడియో ఉంటుంది. ఆ వెహికల్ ని చూసిన తర్వాత సరే మనం ఈ వెహికల్ చెక్ చేద్దాం అని చెప్పేసి హీరో అలాగే లోకల్ పోలీస్ ఇద్దరు ఆ వెహికల్ దగ్గరికి వెళ్తారు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఆ ల్యూక్ గడ్ ఏం చేశాడు, బిల్లీని నెలలో ముంచాడు కదా, దాంతో ఆ అమ్మాయి కోపంతో మనోడితో మాట్లాడదు. అప్పుడు ల్యూక్ ఏం చేస్తాడంటే, సారీ ఏదో తెలియజేసానని చెప్పడంతో అది తెలియజేస్తారా సైకోగాలు చేస్తారని చెప్పేసి ఆ అమ్మాయి కోపంగా తిట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడే మన కథలో హీరో కూడా ఉంటాడు. వెంటనే ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే హీరో దగ్గరకు వచ్చి మనోడికి ముద్దు పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. వెంటనే హీరో ఏం చేస్తారంటే, మనం రేపు సాయంత్రం చెరువు దగ్గర కలుసుకుందాం అని చెప్పేసి తనకు ఒక లెటర్ రాసిస్తాడు. అది చూసిన తర్వాత ఆ అమ్మాయి ఎంతో ఆనందంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే కదా ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. హీరోకి ఆ కారు చూసిన తర్వాత ఎంత గుర్తొస్తుంది అనమాట. సర్లే అని చెప్పేసి హీరో అక్కడ నుంచి బయటకు వచ్చి చూస్తే బిల్లీని చంపింది హీరోని అని చెప్పేసి బయట పోస్టర్లు అంటించుంటాయి. అవన్నీ చూసి హీరోకి ఇంకా మెంటలెక్కిపోతుంది. ఇది ఎవడరా చేసిందని చెప్పి చూస్తే చేసింది ఎవడో కాదు, ఆ గ్రాంట్ గడ్ అనమాట. గ్రాంట్ అంటే బిల్లీ వాళ్ళ అన్నయ్య. దాంతో హీరో కోపం వచ్చేసి వాడి సంగతి చూస్తానని చెప్పేసి ఆవేశంగా వెళ్తూ ఉంటాడు. సడన్ గా అక్కడికి ప్రిన్సిపల్ వచ్చేసి, సార్ వాడు ఏదో తెలియక చేశాడండి, అనవసరంగా వాడితో ఎందుకు గొడవ పెట్టుకుంటారు మీరు, నా మాట విని ప్రశాంతంగా మా ఇంటికి వెళ్ళి మందు గొడవ రండి అని చెప్పడంతో హీరో కొంచెం కామ్ డౌన్ అవుతాడు. ఎందుకంటే ప్రిన్సిపల్ కదా, ఆయన కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి సరేనండి వెళ్దామని చెప్పి అంటాడు. బేసికల్ గా ఆయన ఏంటంటే సైకిల్ తొక్కుంటూ ఇంటికి వెళ్తాడు, సైకిల్ మీద మళ్ళీ స్కూల్ కి వస్తాడు. దాంతో ఆ సైకిల్ తీసుకెళ్లి హీరో కారులో వేసి ప్రిన్సిపల్ తన ఇంటికి తీసుకెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత లోపలేమో వాళ్ళ భార్య డల్ గా ఉంటుంది. ఏంటంటే మీ ఆవిడ ఎలా ఉందని చెప్పి అడిగితే ఈ ప్రిన్సిపల్ జరిగింది చెప్తాడనమాట. ఈయన ఏంటంటే ఇంతకు ముందు వేరే ఊర్లో ఉండేవాడు, అక్కడ ఉన్నప్పుడు తానేమో స్కూల్ కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎవరో ఇద్దరు దొంగలు వచ్చేసి ప్రిన్సిపల్ కొడుకు గొంతు మీద కత్తి పెట్టి ఇంట్లో ఉన్న డబ్బులు బంగారు అన్ని దొంగతనం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారనమాట. అది చూసిన తర్వాత ఆవిడకి ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోయింది. డబ్బు గురించి కాదు, ఇంట్లో డబ్బును బట్టి తీసుకుని వెళ్ళిపోయారు, అదే లేకపోతే పిల్లాన్ని చంపేసేవాళ్ళు కదా అని చెప్పేసి ఆవిడ భయంతో వణికిపోతూ ఉండేది. ఎప్పుడు తనలో తాను ఆలోచించుకుంటూ ఉండేది. అందుకని అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఉంటున్నాను, ఇక్కడికి వచ్చినా కూడా నా భార్య అలాగే ఉందని చెప్పడంతో హీరో కూడా అవునా అని చెప్పేసి ఆవిడకి ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత ఆ ప్రిన్సిపల్ తో కూర్చొని కొంచెంసేపు మందు కొట్టి హీరోకి ఏంటంటే వాళ్ళ ఊర్లోకి వెళ్ళి ఉంటుంది అనమాట. ఆ ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటిని చూసిన తర్వాత హీరోకి ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మన కథలో హీరో ఆల్రెడీ బిల్లీకి ఒక లెటర్ రాసి ఇచ్చాడు కదా, ఇలాగ మనం మన ఊర్లో ఉన్న చెరువు దగ్గర కలుద్దామని చెప్పేసి. దాంతో మనోడు కూడా సరే అని చెప్పేసి చెరువు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవ్వరూ కనిపించరు. సరే అని చెప్పేసి మనోడు ఇంటికి వచ్చి చూస్తే హీరో వాళ్ళ నాన్న కంగారుగా తిరుగుతూ ఉంటాడు. ఏమైంది నాన్న అని చెప్పి అడిగితే, ఒరే అక్కడ చెరువులో ఎవరో స్టూడెంట్ చనిపోయారంటరా, ఒకవేళ నువ్వేనేమో అని చెప్పేసి డౌట్ వచ్చేసి టెన్షన్ గా ఉన్నాను, మొత్తానికి నువ్వు తిరిగి వచ్చావు అని చెప్పేసి హీరో వాళ్ళ నాన్న ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడు హీరోకి డౌట్ వచ్చేస్తుంది, చెరువు దగ్గరికి బిల్లీని రమ్మని చెప్పాను, ఒకవేళ బిల్లీనేమో అని చెప్పేసి పరిగెత్తుకుంటూ చెరువు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ చనిపోయేందుకు కూడా బిల్లీ అనమాట. దాంతో హీరోకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ తర్వాత తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక అలా ఆలోచిస్తున్నప్పుడు ఆ రోజు సాయంత్రం హీరో దగ్గరికి ల్యూక్ వస్తాడు. వచ్చిన తర్వాత మనోడు ఏమంటాడంటే, అరే మామ నువ్వేమన్నా బిల్లీకి లెటర్ రాసిచ్చావా చెరువు దగ్గర కలుద్దామని చెప్పి అంటంతో, అవునరా రాసిచ్చానని చెప్పి అంటాడు. కొంప ముంచేసేవరా నువ్వు, ఆ లెటర్ ని బేస్ చేసుకొని మన ఇద్దరం ఆ హత్య చేశారేమో అంటారా, కాబట్టి మనం ఒక అబద్ధం ఆడదాం. అదేంటంటే బిల్లీ చనిపోయే సమయానికి మన ఇద్దరం కుందేలు వేటడానికి వెళ్ళామని చెప్పేసి అబద్ధం చెప్దాము, నిన్నెవరో చడిగినా సరే నిన్నెవరో చడిగినా సరే ఇదే చెప్దామని చెప్పడంతో హీరో కూడా ఏదో బాగుందని చెప్పి సరేరా మామ అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోని ఎంక్వైరీ చేయడానికి పోలీసులు వస్తారు. సో వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఏదో చెప్తాడు, సార్ నేను ల్యూక్ గడ్ ఇద్దరం కలిసి ఆ కుందేలు వేటడానికి వెళ్ళాం సార్ అని చెప్పడంతో పోలీసులు కూడా సరే అని చెప్పేసి అంటారు. కాకపోతే హీరోకు డౌట్ వచ్చేస్తుంది, ఒకవేళ ఈడే ఆ బిల్డింగ్ చంపేసాడేమో, ఎందుకంటే ఇంతకు
ముందు నీళ్ళలో ముంచాడు కదా, లేకపోతే ఆ అమ్మాయి చనిపోతే ఇంతకు ముందు నీళ్ళలో ముంచాడు వీడు సరదాగా, ఇప్పుడు నిజంగానే చంపేసి ఉంటాడని చెప్పేసి ఊర్లో ఉన్న జనం అనుకుంటారని చెప్పేసి భయం వేసి వచ్చి ఈ ఐడియా ఇచ్చాడని చెప్పేసి హీరో కొంచెం కన్ఫ్యూజన్ లో ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ జేమ్స్ గడ్ గురించి కొంచెం ఎంక్వైరీ చేయమని చెప్పేసి లోకల్ పోలీస్ చెప్పాడు కదా, తాను ఏంటంటే సీసీ ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. అలా చెక్ చేస్తున్నప్పుడు ఆ జేమ్స్ గడ్ కనిపిస్తాడు. అది కూడా 4 గంటల తర్వాత. మనోడు ఏం చెప్పాడు, 4 గంటల వరకు మనోడితో తిరిగానండి, ఆ తర్వాత నేను వేరే చోట ఉన్నాను చెప్పాడు కదా, కానీ 4 గంటల తర్వాత కూడా ఆ జేమ్స్ గడు ఇదే ఊర్లో ఉన్నాడు. దాంతో హీరోకి అర్థమైపోతుంది ఈ జేమ్స్ గడు అబద్ధం చెప్పాడని చెప్పేసి వాడిని వెతుక్కుంటూ వెళ్తున్న ప్రాసెస్ లో లోకల్లో ఉన్న ఒక బార్ లో గొడవ జరుగుతుంది అనమాట. ఏంటని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే ఆ గ్రాంట్ గాడు ఉన్నాడు కదా, వాడు ఈ జేమ్స్ గడు కొట్టుకుంటూ ఉంటారు. అంతేకాకుండా అక్కడ ప్రిన్సిపల్ కూడా ఉంటాడు. అసలు వీళ్ళిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారని చెప్పి ఎంక్వైరీ చేస్తే అక్కడ ఒక అతను ఏమంటాడంటే, లేదండి ఈ గ్రాంట్ గాడిని మీరు ఎంక్వైరీ చేశారంట కదా, ఈ గ్రాంట్ గాడి మీద జేమ్స్ గడి మీద డౌట్ ఉందని చెప్పి అన్నారంట కదా, అసలు నా పేరు ఇక్కడ రావడం కారణం నువ్వే అని చెప్పేసి గ్రాంట్ గడు జేమ్స్ ని కొడుతున్నాడని చెప్పి అనడంతో హీరో ఒక థియరీ చెప్తాడు. అదేంటంటే, ఒరే గ్రాంట్ నేను ఎంక్వైరీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జేమ్స్ ని కూడా కలిపి చెప్తాను వీలని చెప్పి అంటాడు. మీ ఇద్దరి మీద నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే ఆ చెరువు పక్కన ముగ్గురు స్థలాలు ఉన్నాయి, అందులో ల్యూక్ ఒకడు నువ్వు ఒకడువి, ఆ తర్వాత జేమ్స్, మీ ఇద్దరు కలిసి ఆ ల్యూక్ ని చంపేస్తే స్థలం మీకు వస్తుంది కదా, అందుకని మీరు ప్లాన్ చేశారేమో అని చెప్పేసి ఎంక్వైరీ చేశాను తప్ప మీరు గొడవ పట్టాను కాదురా బాబు అని చెప్పేసి జేమ్స్ ని పక్కకి తీసుకెళ్తాడు. అంతేకాకుండా వీడియోలో రికార్డ్ అయిందనమాట. మనోడు ఒక క్లినిక్ వెళ్ళాడు. సరే అని చెప్పేసి దెబ్బలు తల్లి కదా, ఆ క్లినిక్ కే తీసుకెళ్లి ఆ డాక్టర్ నే డైరెక్ట్ గా అడుగుతాడు, ఈ జేమ్స్ గాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఒరే నువ్వే చెప్పరా బాబు అని చెప్పంటంతో జేమ్స్ గాడు ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ చేస్తాడు. అదేంటంటే జేమ్స్ గాడు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న డాక్టర్ ఆ తర్వాత జేమ్స్ ఇద్దరు మందు కొట్టారు. కొట్టిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి రొమాన్స్ చేశారు. బేసికల్ గా వీళ్ళిద్దరు గేల్ అనమాట. అది విన్న తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఓరి మీరు ఇదే చేసిందని చెప్పేసి అనవసరంగా నా టైం వేస్ట్ చేశారు కదా అని చెప్పేసి మరుసటి రోజు బిల్లీ సమాధి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ బిల్లీ వాళ్ళ నాన్న ఉంటాడు. చూడరా నా కూతుర్ని చంపేసి ఊరు వదిలిపెట్టి పారిపోయావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి నా కూతురు సమాధి దగ్గర ఓవరాక్టింగ్ చేస్తున్నావా, నీ నీడ నా కూతురు సమాధి మీద పడినా కూడా తను ఎంతగానో బాధపడుతుంది, ఎక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి బిల్లీ వాళ్ళ నాన్న హీరోని తిడతాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా మన కథలో హీరో ఏంటి, నేను కుందేలు పెట్టుకోవడానికి వెళ్ళాను నా ఫ్రెండ్ తో పాటు అని చెప్పి అన్నాడు కదా, కానీ ఆ ఊర్లో ఉన్న చాలా మంది ఏమనుకుంటారంటే హీరోనే కావాలని అమ్మాయిని చంపేశాడు, ఏదో నాటకాలు ఆడుతున్నాడు అని చెప్పేసి సాయంత్రం అయిన తర్వాత ఇంటి మీద రాళ్ళు వేయడం స్టార్ట్ చేస్తారు. దాంతో హీరో వాళ్ళ నాన్నకి భయం వేసి ఇలా కాదురా నువ్వు ఇక్కడ ఉంటే ప్రాబ్లం అయిపోతుందని చెప్పేసి హీరోని కారెక్కించుకొని ఆ ఊరు దాటించే ప్రయత్నం చేస్తాడనమాట. అప్పుడు కూడా ఈ బిల్లీ వాళ్ళ నాన్న కదా తను వెనకాల చేస్తూ ఉంటాడు, కారు మీద రాళ్ళు విసిరేస్తూ ఉంటాడు. ఒకనొక సందర్భంలో హీరో వాళ్ళ నాన్న ఆ బిల్లీ వాళ్ళ నాన్నని హ్యాండిల్ చేసి తనని ఊరు దాటించేస్తాడు. అప్పుడు అడుగుతాడు, అరే ఇప్పటికైనా నిజం చెప్పరా, ఆ అమ్మాయి చావుకి నీకు ఏదైనా సంబంధం ఉందని చెప్పంటంతో, నాన్న నీకేమైనా పిచ్చి పట్టిందా, నేను ఒక మనిషిని చంపుతానా, అందులోను బిల్లీని చంపితే నాకేం వస్తుంది నాన్న అని చెప్పంటంతో ఆయన కూడా అవును కదా అని చెప్పేసి హీరోని ఊరు దాటిచ్చేస్తాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెసెంట్ కి వస్తుంది. మన కథలో హీరో ఏం చేస్తాడంటే గ్రెచ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తనతో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు, తాను కూడా మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో గ్రెచ్ వాళ్ళ ఇంట్లో డొనేషన్ అకౌంట్స్ ఉంటాయి అనమాట, స్కూల్ సంబంధించినవి. ఇవన్నీ నీ దగ్గర ఉండి ఏంటని చెప్పి అడిగితే ఏముంది, ల్యూక్ వాళ్ళ భార్య చనిపోయింది కదా, ఇవన్నీ తానే మెయింటైన్ చేసేది, ఇప్పుడు తాను చనిపోయిందని చెప్పేసి ఇవన్నీ నాకు ఇచ్చారని చెప్పంటంతో సరే అని చెప్పేసి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు కూడా మన కథలో హీరో గ్రిచ్ దగ్గర ల్యూక్ వాళ్ళ భార్య గురించి మాట్లాడుతూ ఉంటాడు. అవును తన బుక్ లో నా ఫొటోస్ పెట్టుకుంది, ఎప్పుడన్నా నీ దగ్గర నా గురించి మాట్లాడిందని చెప్పంటంతో గ్రిచ్ ఏమంటుందంటే ఇక్కడికి వచ్చినా కూడా తన గురించే మాట్లాడతావా, ఎప్పుడు చూసినా తన గురించి అడుగుతావు అని చెప్పేసి తానేం చేస్తున్నాడు, నీకు ఫొటోస్ చూపిస్తారా మనం చిన్నప్పుడు దిగినాయి అని చెప్పేసి ఒక ఆల్బమ్ తీసి అందులో ఫొటోస్ చూపిస్తూ ఉంటుంది. గ్రిచ్కి ఏంటంటే ఫొటోస్ దాచిపెట్టుకోవడం అంటే చాలా ఇష్టం, అందుకని తను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దిగిన ఫొటోస్ అని చూపిస్తూ ఉంటుంది. అలా చూసే ప్రాసెస్ లో తనకి సడన్ గా ఫోన్ వస్తుంది. సరే అని చెప్పేసి తన పక్కెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో హీరో ఫొటోస్ అని చూస్తూ ఉంటాడు. అవి చూసిన తర్వాత సడన్ గా తనకి పాత రోజులని గుర్తొస్తాయి. కాకపోతే కథలో ఇప్పుడు ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే లాస్ట్ ఫోటోలో ఈ గ్రిచ్ ఉంది కదా, తనకు బాబు పుట్టాడు అనమాట. ఆ బాబుని చనిపోయిన ల్యూక్ ఎత్తుకొని ఫోటో దిగుతాడు. అది చూసి హీరో షాక్ అయిపోతాడు. ఎందుకు షాక్ అవుతాడంటే ఒక కన్న తండ్రి పిల్లాడిని ఎలా ఎత్తుకొని ఫోటో దిగుతాడో అలా దిగుతాడు అనమాట. దాంతో హీరోకి డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే గ్రిచ్ ల్యూక్ ఇద్దరు లవ్ చేసుకుని ఉండొచ్చు కదా, అలా లవ్ చేసుకుని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి గ్రిచ్చే వాళ్ళ ఫ్యామిలీని చంపొచ్చు కదా అని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో గ్రిచ్ కూడా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత తన మనసులో ఉన్న డౌట్ ని అడిగేస్తాడు. కానీ ఆ అమ్మాయి ఏమంటుందంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, వాడు నీలాగే నాకు కూడా ఫ్రెండ్, నాకు డెలివరీ అయిన తర్వాత సరదాగా చూడటానికి వచ్చాడు, అప్పుడు తీసిన ఫోటో అని చెప్పడంతో హీరో మాత్రం డౌట్ మీద డౌట్లు వ్యక్తం చేస్తూ అడుగుతూ ఉంటాడు. వెంటనే గ్రిచ్ కోపం వచ్చేసి నీ పోలీస్ బుద్ధి చూపించావు, నాకు నన్ను కూడా అనుమానిస్తున్నావు
బతకను అని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా హీరోకి రకరకాల థాట్స్ వస్తాయి అనమాట. అందుకనే మరుసటి రోజు ఉదయాన్నే గ్రిచి నిద్ర లేవడానికంటే ముందే తన ఇంటికి వచ్చేసి తన ఇంట్లో స్కూల్ కి సంబంధించిన డొనేషన్ అకౌంట్స్ ఉన్నాయి కదా, ఆ పేపర్లన్నింటినీ ప్రాపర్ గా చెక్ చేసినప్పుడు మన కథలో హీరోకి ఒక బుర్ర బ్లాంక్ అయ్యే ట్విస్ట్ తెలుస్తుంది అనమాట. వెంటనే పరిగెత్తుకుంటూ లోకల్ పోలీస్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మనోడికి జరిగింది మొత్తం చెప్తాడు. అసలు ఏం జరిగిందంటే గ్రాంట్ అని చెప్పేసి ఒక పేరున్న స్లిప్ ని ల్యూక్ వాళ్ళ భార్య బుక్కులో పెట్టింది కదా, దానికి ఆ బిల్లు వాళ్ళ అన్నయ్యే గ్రాంట్ అని చెప్పి అనుకున్నాం కదా, అది నిజం కాదు. వాళ్ళు పెట్టుకున్న ప్రాజెక్ట్ నేమ్ పేరు మాత్రం గ్రాంట్. ఎందుకంటే ట్రస్ట్ వాళ్ళు స్కూల్ కి డొనేషన్ ఇస్తారు. ఆ డొనేషన్ ఇచ్చే ప్రాజెక్ట్ పేరే ఈ గ్రాంట్ అనమాట. కాకపోతే $70,000 ఆ ట్రస్ట్ వాళ్ళు స్కూల్ కి డొనేట్ చేశారో లేదో తెలియదు కానీ వీళ్ళకి మాత్రం అమౌంట్ డొనేషన్ వచ్చింది. కానీ మధ్యలోనే మళ్ళీ మాయమైపోయింది ఆ అమౌంట్. చివరికి అసలు మీరు ఈ అమౌంట్ వేసారా లేదా అని చెప్పేసి ల్యూక్ వాళ్ళ భార్య ఆ డొనేషన్ ఇచ్చిన ట్రస్ట్ వాళ్ళకి ప్రిపేర్ చేసిన లెటర్ ప్యాడే అది. కాకపోతే వాళ్ళ దగ్గర నుంచి సరైన సమాధానం లేదు. అందులోను స్కూల్ అమౌంట్ మిస్ అయిన తర్వాత ఇక్కడ కూడా అది ఎవరు తీసారో తెలియదు. అందుకనే ల్యూక్ గడ్ ఏం చేశాడంటే నా ఫ్రెండ్ పోలీస్ సిటీలో ఒకడు ఉన్నాడు, వాడి కేసులు బాగా డీల్ చేస్తున్నాడని చెప్పేసి తన భార్యకి చెప్పాడు. అందుకనే ల్యూక్ వాళ్ళ భార్య ఆ పుస్తకంలో హీరో ఫోటో ఉన్న పేపర్ కటింగ్ ని పెట్టుకుంది. అది జరిగిన సంగతి అని చెప్పేసి హీరో ఆ లోకల్ పోలీస్ కి చెప్తాడు. దాంతో మనోడు కూడా ప్రాపర్ గా అర్థం చేసుకొని సార్ మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్ అంటాడు. ఎందుకంటే పాపం లోకల్ పోలీస్ కదా. అప్పుడు మన కథలో హీరో ఏమంటాడంటే ఇప్పుడు స్కూల్ కి డొనేట్ చేసిన ఆ డబ్బుని దొంగతనం చేయగలిగే దమ్మున్నవాడు ఎవడు స్కూల్లో? వన్ అండ్ ఓన్లీ ప్రిన్సిపల్ గాడు. అంతేకాకుండా మనోడు బార్ లోకి వెళ్ళి గ్యాంబ్లింగ్ ఆడే సత్తా ఉన్నవాడు, ఇంకా ముఖ్యంగా ప్యాకాట్ అంటే పిచ్చున్నాడు. ఒకవేళ వీడే ఆ డబ్బులు తీసుకొని వాడుకొని డబ్బులు అయిపోయాయి కాబట్టి క్వశ్చన్ చేస్తుందేమో అనుకున్న ఆ ల్యూక్ వాళ్ళ భార్యని పిల్లాన్ని ఇంకా ముఖ్యంగా ల్యూక్ ని చంపేసి ఉండొచ్చు కదా అని చెప్పేసి ఈ కోణంలో మనోడిని ఎంక్వైరీ చేద్దాం అని చెప్పేసి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తూ ఉంటారనమాట. అలా వెళ్లేటప్పుడు కూడా సార్ ఇంత చేశాడు కదా వీడు, ఎక్కడన్నా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటాడు కదా సార్ అని చెప్పంటంతో హీరో ఏమంటాడంటే అలా రికార్డ్ అవ్వాలంటే ఫస్ట్ మనోడు కారులో వెళ్ళాలి. మనోడు ఎప్పుడన్నా కారు వాడటం చూసావా? కేవలం సైకిల్ మీదే వెళ్తాడు. ఇంకా ముఖ్యంగా కారు మీద అయితే మెయిన్ రోడ్డు మీద వెళ్ళాలి. కానీ సైకిల్ అనుకో ఎక్కడైనా సరే తొక్కుంటూ వెళ్ళిపోవచ్చు. నాకెందుకు మనోడి మీద డౌట్ ఉందని చెప్పేసి ముందు ట్రస్ట్ కు ఫోన్ చేద్దాం అని చెప్పేసి ఆ ట్రస్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు. ఇలాగా మీరు స్కూల్ కి డొనేషన్ ఇచ్చారా అని చెప్పేసి వాళ్ళు ఏమంటారంటే సార్ 2 months బ్యాకే ఇచ్చాను సార్ $70,000 అని చెప్పంటంతో హీరో కన్ఫర్మ్ చేసుకుంటాడు మొత్తానికి ఆ ప్రిన్సిపల్ ఏదో చేశాడని చెప్పేసి. ఈ గ్యాప్ లో ట్రస్ట్ వాళ్ళకి డౌట్ వచ్చేసి ఏం చేస్తారంటే డైరెక్ట్ గా స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ కి ఫోన్ చేస్తారు. సార్ ఇలాగ ఎవరో మాకు ఫోన్ చేశారు, మీరు డబ్బులు ఇచ్చారా లేదని చెప్పి అడిగారు పోలీసులు అంట, ఏమైంది సార్ అని చెప్పంటంతో ఏం లేదంటే చిన్న ఎంక్వైరీ అని చెప్పేసి ఆ ప్రిన్సిపల్ మొత్తం కవర్ చేసి ఇదేదో మొత్తానికి నా మెడకు చుట్టుకులా ఉందని చెప్పేసి అక్కడి నుంచి తప్పించుకొని మనోడు పారిపోదాం అని చెప్పేసి పారిపోతూ ఉంటాడు. అది కూడా స్కూల్ వెనకాల ఉన్న వేర్ హౌస్ లోంచి పారిపోతాడు అనమాట. స్కూల్లోకి ఎంటర్ అయిన మన కథలో హీరో లోకల్ పోలీస్ చూస్తారు. ఫస్ట్ వేర్ హౌస్ లోకి వెళ్తారు, ఒకవేళ లోపల ఉన్నాడా లేదా అని చెప్పేసి వెళ్ళి చూస్తే బ్లూ కలర్ బుల్లెట్స్ ఉంటాయి. సో దీన్ని బట్టి లోకల్ పోలీస్ కి అర్థమైపోతుంది ఈ 3 హత్యలు చేసింది ఈ ప్రిన్సిపల్ గాడే అని చెప్పేసి. చూస్తే మనోడు వెనకాల ఉన్న ఫారెస్ట్ లోకి పారిపోతూ ఉంటాడు అనమాట. పారిపోయిన తర్వాత వీళ్ళు కూడా పరిగెడుతూ ఉంటారు. ఒకనొక స్టేజ్ లో మనోడు పరిగెత్తలేక పెట్రోల్ క్యాన్ తీసుకున్నాడు అనమాట. ఇందాక వేర్ హౌస్ లో తగలబెట్టుకుని చచ్చిపోతానని చెప్పడంతో హీరో ఏమంటాడంటే చూడు ఈ ఊర్లో వర్షాలు పడి చాలా రోజులైంది, ఇంకా ముఖ్యంగా నువ్వు ఉంది ఫారెస్ట్ లో, ఇప్పుడు నిన్ను నువ్వు తగలబెట్టుకున్నా సరే ఫారెస్ట్ తగలబడిపోతుంది, పక్కనే ఉన్న స్కూల్ కూడా తగలబడిపోతుంది, అందులో నీ పిల్లాడు కూడా ఉన్నాడని చెప్పంటంతో మనోడు మాత్రం నేను తగలబెట్టుకుంటా అని చెప్పంటాడు. కానీ హీరో ఏమంటాడంటే ఎందుకు ఇదంతా చేసావు, దయచేసి నాకన్నా చెప్పు అని చెప్పంటంతో మనోడు ఆ బాధ తట్టుకోలేక చెప్తాడనమాట. బేసికల్ గా ప్రిన్సిపల్ వాళ్ళ భార్య మీద 2 రౌడీలు వచ్చేసి అటాక్ చేశారు, ఇంట్లో ఉన్న డబ్బులు మొత్తం దొంగతనం చేసి తీసుకెళ్లారని చెప్పాడు కదా, అదంతా అబద్ధము. మామూలుగా మనోడు పేకాట విపరీతంగా ఆడతాడు. అలా ఆడే ప్రాసెస్ లో చాలా మంది దగ్గర అప్పులు చేశాడు. ఇంకా ముఖ్యంగా మామూలు మనుషుల దగ్గర కాదు, భయంకరమైన రౌడీల దగ్గర అప్పులు చేశాడు. సో వాళ్ళందరూ ఏంటంటే డబ్బులు కట్టమని చెప్పేసి ఈ ప్రిన్సిపల్ మీద పట్టడంతో ఏం చేయాలో తెలియక ఈ ఊరికి షిఫ్ట్ అయ్యాడు. కానీ ఈ ఊరికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా పని చేసుకుని డబ్బులు సంపాదిద్దామన్నా సరే అక్కడున్న రౌడీలు ఇక్కడికి వచ్చి బెదిరించడం స్టార్ట్ చేశారు. అందుకని ఈ ప్రిన్సిపల్ వాళ్ళ భార్య పాపం ఎప్పుడు డల్గా ఉంటుంది. అదే సమయంలో మనోడికి ఏంటంటే ఇక్కడ కూడా అప్పులు ఎక్కువైపోవటం వల్ల ఇంకా మనం సంపాదించే పరిస్థితి లేదు. అందుకని స్కూల్ డబ్బులు తీసుకుని అప్పులు తీర్చేద్దాం అని చెప్పేసి మనోడు ఆ డబ్బులు దొంగతనం చేసి అప్పులు తీసుకున్నాడు. కానీ మన కథలో ల్యూక్ వాళ్ళ భార్య ఏంటంటే ఈ అకౌంట్స్ చూస్తుంది కదా, ఇలా డబ్బులు పోయిన తర్వాత ఏం చేస్తుంది, ఆబ్వియస్లీ పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. ఆ పోలీస్ ఎవరో కాదు మన కథలో హీరోనే. ఆల్రెడీ పుస్తకంలో మనోడు ఫోటో పెట్టుకుని తిరుగుతుంది కదా, ఒకవేళ కంప్లైంట్
కంప్లైంట్ ఇస్తే తన జీవితం పాడైపోతుంది, తన జీవితం పాడైపోతే పోయింది, సరే జైలుకి వెళ్తాను, కానీ నా భార్యని నా కొడుకుని అప్పులు ఇచ్చిన రౌడీగాళ్ళు ఏం చేస్తారో అని చెప్పేసి భయం వేసి ఈ ప్రిన్సిపల్ గాడే వాళ్ళ ముగ్గురిని చంపేశాడు, అది జరిగిన సంగతి అని చెప్పేసి మనోడు వెంటనే తన ఒంటికి నిప్పంటించుకుంటాడు. మనోడు తగలబడిపోతూ ఉంటాడు. వీడిని కాపాడదాం అని చెప్పేసి మన కథలో హీరో ఆ తర్వాత లోకల్ పోలీసు స్లో మోషన్ లో పరిగెత్తుకుంటూ వస్తారు. ఎలాగోలా తనని కాపాడదామని ట్రై చేస్తూ ఉంటారు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మనోడు అసలు ఆ కుటుంబాన్ని ఎలా చంపాడో చూపిస్తారు. బేసికల్ గా ఈ ప్రిన్సిపల్ ఏం చేస్తారంటే స్కూల్ వెనకాల నుంచి సైకిల్ దొక్కుంటూ మెయిన్ రోడ్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ తన సైకిల్ పాడైపోయిందని చెప్పేసి కారు మీద వస్తున్న ల్యూక్ ని ఆపుతాడు అనమాట. మనోడు కూడా సర్లే ప్రిన్సిపల్ గారు కదా అని చెప్పేసి ఆగుతాడు. కాకపోతే తన దగ్గర ఉన్న గన్ను తీసుకొని ల్యూక్ ని కాల్చాలని ట్రై చేస్తాడు. కాకపోతే ఫస్ట్ బుల్లెట్ తగలదు. ల్యూక్ ఏం చేస్తాడంటే ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతూ ఉంటాడు. అలా పరిగెడుతున్న వాడిని కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత ఈ ప్రిన్సిపల్ మళ్ళీ ఇంటికి వెళ్ళి ల్యూక్ వాళ్ళ భార్యని, ఆ భార్యను చంపుతుంటే చూసిన కొడుకుని చంపేస్తాడు. కాకపోతే తొట్లో ఉన్న బాబుని మాత్రం ఏమి చేయడు, ఎందుకంటే వాడు మాట్లాడలేడు, ఎవరికి సమాధానం చెప్పలేడు కాబట్టి వదిలేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. అది జరిగిన సంగతి. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోని చూపిస్తారు. ప్రిన్సిపల్ కి అంటుకున్న మంటలు అడవికి అంటుకోకుండా కాపాడినందుకు హీరోని అందరూ అభినందిస్తారు. ఇంకా ముఖ్యంగా ఊర్లో ప్రతి ఒక్కరు తిట్టుకున్నారు కదా హీరోని, నువ్వే చంపావు అని చెప్పేసి అందరూ ఇప్పుడు ఊరినే కాపాడాడని చెప్పేసి పొగడేస్తూ ఉంటారు. దాంతో మన కథలో హీరో కూడా సర్లే ఇక్కడికి వచ్చినందుకు మన పని అయిపోయింది, నా ఫ్రెండ్ కుటుంబాన్ని, నా ఫ్రెండ్ని చంపిన వాళ్ళని ఎవరో కనిపెట్టానని చెప్పేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయే ముందు ఒకే ఒక్కసారి హీరో అలాగే బిల్లీ కలుసుకునే స్పాట్ ఉంది కదా, అక్కడికి వెళ్దామని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. ఎందుకంటే తనని ఎవరు చంపారు ఇంతవరకు తెలియదు కదా, అందరేమో తానే చంపాడని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. అది కూడా తన చైన్ పడిపోయిన స్పాట్ కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్ చూసి హీరో ఆశ్చర్యపోతాడు. ఏంటిదని చెప్పేసి చూస్తే ఆ బ్యాగ్ ఎవరిదో కాదు, బిల్లీది అనమాట. అంతేకాకుండా అందులో ఒక డైరీ ఉంటుంది, అది కూడా బిల్లీదే. ఆ డైరీ ఓపెన్ చేసి చదివితే మన కథలో హీరోకి కొన్ని భయంకరమైన నిజాలు తెలుస్తాయి. అదేంటంటే బిల్లీ వాళ్ళ నాన్న ఒక పెద్ద సైకో, తన బాధ తట్టుకోలేక వాళ్ళ అమ్మ ఊరు వదిలిపెట్టి పారిపోయింది. అప్పుడు బిల్లీ వాళ్ళ నాన్న బిల్లీతో ఏమంటాడంటే, చూడు మీ అమ్మ పారిపోయింది కదా అని చెప్పేసి నువ్వు కూడా పారిపోయావు, నిన్ను ఎలాగైనా పట్టుకుంటాను, కాబట్టి నోరు మూసుకుని ఇంట్లో ఉండు, ఇంకా ముఖ్యంగా మీ అమ్మను కూడా పట్టుకొచ్చి ఇక్కడే పడేస్తా, నువ్వేం కంగారు పడకని చెప్పేసి బిల్లీని భయంకరంగా టార్చర్ చేసేవాడు. అలాంటి సమయంలోనే మన కథలో హీరో బిల్లీకి ఫ్రెండ్ అయ్యాడు. ఇంకా ముఖ్యంగా మనోడు రాశాడు కదా చెరువు దగ్గర రా అని చెప్పేసి లెటరు, అందుకనే మన కథలో ఆ బిల్లీ ఏం చేసిందంటే హీరో ఎలాగో తనను రమ్మన్నాడు కదా అని చెప్పేసి ప్రాపర్ గా బ్యాగ్స్ ఎదుర్కొని ఇక మీదట అక్కడికి వచ్చి హీరోని కలిసి అక్కడ నుంచి పారిపోదాం అని చెప్పేసి తన మాస్టర్ ప్లాన్ వేసింది. అలా ప్లాన్ లో భాగంగానే తను అన్ని ప్యాక్ చేసుకుని వచ్చేసింది. ఆ విషయాన్ని కనిపెట్టిన బిల్లీ వాళ్ళ నాన్న ఏంటంటే తనను వెతుక్కుంటూ వెనకాల వచ్చాడు, ఎక్కడికి వెళ్ళింది ఇది అని చెప్పేసి. అదే సమయంలో మన కథలో హీరో ఏమో బిల్లీ కోసం చెరువులో వెయిట్ చేస్తూ ఉన్నాడు. బిల్లీ కూడా సరే అని చెప్పేసి చెరువు దగ్గరకు వచ్చి చూస్తే హీరో ఈత కొడుతూ ఉన్నాడు. సర్లే అని చెప్పేసి ఈ బ్యాగ్ కొండల చాటును దాచిపెట్టేసి వెళ్లి తనని కలుద్దాం అనుకుంటుంది. కానీ అదే సమయానికి బిల్లీ వాళ్ళ నాన్న వచ్చేస్తారని చంపేశాడు. అది జరిగిన సంగతి. ఇంకా ముఖ్యంగా ఇదంతా చేసిన బిల్లీ వాళ్ళ నాన్న మాత్రం ఇది చేసింది హీరో అని చెప్పేసి ఊర్లో మొత్తం పుకారు సృష్టించి వాడు కూడా అతి భయంకరంగా నటిస్తూ ఉన్నాడు. సో దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. తన కూతురు చావుకి తానే కారణమయ్యి ఇంకా ముఖ్యంగా తన కూతుర్ని తానే చంపి ఇల్లు వదిలిపెట్టి పారిపోతుందని చెప్పేసి ఇప్పుడు ఆ నింద తన మీద వేసాడని చెప్పేసి హీరో ఆశ్చర్యపోతాడు. సర్లే ఏది ఏమైనా సరే బిల్లీని ఎవరు చంపారో తెలిసిపోయిందని చెప్పేసి ఆ డైరీని ఆ బ్యాగ్ ని తీసుకొని హీరో అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు మీ అందరికి తెలిసిందే, లోకల్ పోలీస్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా ముఖ్యంగా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి జరిగిందని చెప్తాడు. అది సంగతి. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇలాంటి వీడియోలు చేయడానికి దగ్గర 2-3 రోజులు టైం పడుతుంది. కాబట్టి నాకు కొంచెం మోటివేషన్ గా ఉండటానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరి ముఖ్యంగా మన ఛానల్లో ఎలాంటి సినిమాలు చేయాలో కూడా అది కూడా కొంచెం కామెంట్ చేయండి. సినిమాలంటే జోనర్లు, క్రైమ్ థ్రిల్లరా, మిస్టరీ థ్రిల్లరా, డిటెక్టివ్ సినిమాలా, లేకపోతే హారర్ సినిమాలా, ఇలా ఏ జోనర్ సినిమాలు మీరు ఇష్టపడతారో చెప్తే ఆ జోనర్ సినిమాలు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.